డాడీ ఎక్కడికి వెళ్తున్నాం? ఓటు వేయడానికి వెళ్తున్నానమ్మా. స్కూల్లో మా టీచర్ చెప్పారు ఓటు బాధ్యతగా వేయమని. అలాగేనమ్మా. ప్రామిస్? ప్రామిస్, నిజంగా నిజం చెప్తున్నా. ఓటు బాధ్యతగా వేస్తానమ్మా. రేమా ఏమో మన పార్టీ వాళ్ళు సురాపానం పంపించారా? అది రాక్షసులు తాగారు కదరా. మనం ఏమన్నా దేవుడు ఏంటి? రారా చెప్పేద్దాం. లేదు మా ఓటేస్తాకి వెళ్తున్నారా? రాను. ఓటైతే తాకూడదు అన్నారేంటి? లేదు మా తాగను మావా. వద్దు మావా. అరే మావా వద్దు మావా. వద్దు మావ. తాళం ఊర బండి ఓటేసి వస్తాను మావ. తాళం ఊర ఓటేసి వస్తాను మావా. తాళం ఊర ఓటేసి వస్తాను రే మావా. తాళం ఊర ఓటేసి వస్తాను రే మావా. ఓటేసి వస్తాను తాళం మావా. రే మనీ మనీగా ఓటు బాధ్యతగా వేయమని. అలాగేనమ్మా. ప్రామిస్? అయ్యా హనుమంతుల వారు, మీకు నమస్కారం అండి. అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? నిజంగా నిజం చెప్తున్నా. ఎలక్షన్లు వచ్చాయండి. పాము కన్నా విషం నింపుకునే ప్రత్యర్థులు బరిలో ఉన్నారండి. ఎదలోని మా బాధ ఎన్నికలు వస్తే కానీ రాజకీయ నాయకులకు అర్థం కావటం లేదు. నా పోరాటం ఏ వ్యక్తి మీద కాదు, వ్యవస్థ మీద. వ్యవస్థ మీదే. రే గుళ్ళోకి వచ్చావా? తాగి గుళ్ళోకి వస్తే తప్పు, తాగునోడు ఓటేస్తే తప్పు కాదా? ఎవరండి అతను? వాడెవడో తాగుపోతాడమ్మా. వాడి మాటలకు విలువే ఉంది. మీరు వెళ్ళండి. తాగునోడు మాటకి విలువ లేదు. మరి తాగినోడు ఓటేస్తే ఆ ఓటుకి విలువ ఎక్కడదే? తాగి బండి నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటారు. మరి తాగినోడు పోలింగ్ బూత్కి వెళ్తే ఎవరు పట్టించుకోరు. మత్తులో బైక్ నడిపితే ప్రమాదం. మరి మత్తులో నాయకుడిని ఎన్నుకోవడం ప్రమాదం కాదా? ఏమిటి స్వామి ఘోరం? తాగి ఓటేయడం నేరం అని రాక్షసులకి చెప్పండి స్వామి. నిజంగా నిజం చెప్తున్నా. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా అని చెప్పండి స్వామి. మీరు లంకలో రాక్షస సంహారం చేశారని విన్నాను. మీరు భూలోకం కూడా రావాల్సిన సమయం ఆసన్నమైంది. కమ్ముకుంటున్న ఈ చీకటి తెలియాలి. ఓటు విలువ ఏమిటో, ఓటు పవర్ ఏమిటో, ఓటు బాధ్యత ఏమిటో. నిజంగా నిజం చెప్తున్నాను. మా బాధ్యతను తెలియచేయడానికి మీ రాక మాకు అవసరం. ఈ మార్పు అత్యవసరం స్వామి. రాక్షస సంహారం చేసైన రాష్ట్రాన్ని కాపాడండి స్వామి. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి స్వామి. రా కథలి రా స్వామి, రా స్వామి, రా స్వామి, రా స్వామి, రా స్వామి.